హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాలు, మొదలైనటువంటి భారీ ఈదురుగాలుల ప్రభావం. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి, కురవబోతున్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో భారీ వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన లో ప్రెషర్ కారణంతో రాయలసీమ నుంచి కోస్తా వరకు కూడా రానున్నటువంటి రోజుల్లో వర్షాలు నమోదవుతాయి. అయితే ముందుగా తెలంగాణలోని ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం నమోదవుతుంది. గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. మరొక 3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజైతే సిరిసిల్ల, కామారెడ్డి, హైదరాబాద్, మెదక్, మంచిర్యాల, యాదాద్రి, జనగామ, సంగారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. ఖమ్మం, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో కూడా రానటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక రాయలసీమ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు కురనున్నాయి. తిరుపతి, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం వ్యాప్తంగా భారీ వర్షపాతం 3 రోజుల పాటు నమోదు కానుంది. ఇక విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కూడా కుండపోత వర్షాలు నమోదు కానున్నాయి. మధ్యాంధ్రలో తేలికపాటి జల్లులుంటాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. థ్యాంక్స్.